సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేసిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ఆర్జీవీ వంటి వారిని సైతం వదలకుండా దూసుకుపోతుంది. అలాంటిది కొడాలి నాని, వల్లభనేని వంశీలను చంద్రబాబు సర్కార్ మర్చిపోయిందా, లేక మంత్రి లోకేష్ సూచన మేరకే ఆ ఇద్దరి విషయంలో కొంచెం టైం తీసుకుంటున్నారా? ఏదైనా పెద్ద స్కెచ్ కు ఆయన రెడీ అవుతున్నారా? ఆ ఇద్దరికి చుక్కలు చూపించి ఏపీ పాలిటిక్స్ నే లోకేష్ షేక్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జగన్ హయాంలో కొందరు పరిగట్టుకుని మరీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి నేతలపై బురద జల్లారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. ఇప్పటిదాకా అవన్నీ భరిస్తూ వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి నేతలు సమయం కోసం ఎదురు చూశారు. వారికిప్పుడు టైం వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అప్పట్లో విష ప్రచారం చేసిన అతివాగుడు వాగిన వారికి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మను కూడా వదలకుండా దూసుకుపోతుంది చంద్రబాబు సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్నా మరి అప్పట్లో అంటే జగన్ హయాంలో నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్ పై బూతు పురాణం అందుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ పరిస్థితేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా వారిపై కేసులు పెడుతున్నారు తప్ప అరెస్ట్ అనే మాట వినిపించడం లేదు. దీంతో కొంపదీసి వారిద్దరినీ చంద్రబాబు, లోకేష్ లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతుంది. కానీ అలాంటిదేం లేకపోవచ్చని, ఏదైనా పెద్ద స్కెచ్ రెడీ అవుతుందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు సహజం. అయితే అది విధానాల వరకే ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండరాదు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. జగన్ హయాంలో కొందరు వైసీపీ నేతలు పరిధి దాటి వ్యవహరించారు. నాడు కొందరు మంత్రులైతే బూతులు మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి వాళ్ళను చూస్తేనే టీవీలో ఆఫ్ చేసేంత రేంజ్లో అప్పట్లో బూతులు వినిపించేవి. అలాంటి బూతులు వినిపించిన వారిలో మొదటి స్థానంలో ఉంటారు కొడాలి నాని. ఆయన తర్వాతి స్థానం వల్లభనేని వంశీదేనని చెప్పవచ్చు. వైసీపీ పాలనలో బూతులకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు కొడాలి నాని. ఆయనకు ఏమాత్రం తగ్గకుండా వల్లభనేని వంశీ కూడా అదే ధోరణిలో వ్యవహరించారు. కొడాలి నాని అయితే పనిగట్టుకొని మరి చంద్రబాబు, లోకేష్ పై మాటల దాడి చేసేవారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అదే పనిగా రెచ్చిపోయారు. ఇక వల్లభనేని వంశీ కూడా కొడాలి నాని బాటలోనే బూతులతో చెలరేగిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఇద్దరు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. తాము గతంలో చంద్రబాబు దగ్గర పనిచేశామన్న ఆలోచన కూడా లేకుండా వ్యక్తిగతంగా ఆయన్ను టార్గెట్ చేశారు. ఒక దశలో చంద్రబాబు కుటుంబంపై కూడా ఈ ఇద్దరు నేతలు పనిగట్టుకుని బురద జల్లారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఫ్యామిలీని కూడా పాలిటిక్స్లోకి లాగి తమ కుసంస్కారాన్ని బయట పెట్టుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. కానీ రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్లలో అంతా తలకిందులైపోయింది. వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చేసింది. దీంతో నాటి బూతుల నేతల వెన్నులో వణుకు పుడుతుంది. అప్పుడు పిచ్చి ప్రేలాపనలు పేలిన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ లాంటి వారే కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరి అలాంటిది కొడాలి నాని, వల్లభనేనిని కూటమి ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా? ఖచ్చితంగా తీసుకోదు. ఆ దిశగా కొడాలి నాని, వల్లభనేని వంశీపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. చంద్రబాబు, లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా దూషించినందుకు గాను వరుసగా కేసులు పెడుతున్నారు. దానికి తోడు వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై కేసులు నమోదవుతున్నాయి.
నాని వంశీ విషయంలో ముఖ్యంగా మంత్రి లోకేష్ చాలా సీరియస్ గా ఉన్నారన్న వాదన వినిపిస్తుంది. అందుకే ఇద్దరిపై చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని టాక్. అటు గుడివాడ ఇటు గన్నవరాల్లో కొడాలి నాని వల్లభనేని వంశీ చేసిన అన్ని వ్యవహారాలను బయటకు లాగే పని జరుగుతుందట. ఈ ఇద్దరి విషయంలో తొందరపడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ గట్టిగా ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఆ ఇద్దరిని పర్మనెంట్ గా బుక్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వారి అక్రమ వ్యవహారాలపై పక్కాగా ఆరా తీసి పగడ్బందీ సాక్ష్యాలతో చర్యలు చేపట్టడానికి కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. గుడివాడలో కొడాలి నాని అక్రమాలపై పక్కా దర్యాప్తు జరుగుతుందని తెలుస్తుంది. అప్పట్లో ఆయన కేసినో నిర్వహించారని, ప్రత్యర్థులపై దాడులు సైతం చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులు బయటకు తీయబోతున్నారని టాక్. గుడివాడలో టీడీపీ ఆఫీస్పై దాడులు, టీడీపీ నేతలపై భౌతిక దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని కూడా పోలీసులు సేకరించినట్లు టాక్. గతంలో క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అప్పట్లో గుడివాడకు వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ పైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటనల్లోనూ ఎలాంటి పోలీస్ యాక్షన్ లేదు. ఇలా ఆ కేసులన్నీ వెలికితీసి కొడాలి నాని పాత్రను నిరూపించేందుకు పగడ్బందీ ప్రణాళిక జరుగుతుందని సమాచారం. అటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమ మైనింగ్ విషయంలో ఆయన తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదన్న టాక్ వినిపిస్తుంది. వంశీ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ కోసం తన వద్ద పనిచేసే డ్రైవర్లతో పాటు కూలీల పేరుతోనూ అక్రమాలు జరిగాయట. వారి పేరుతోనూ దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా 5 ఏళ్ల పాటు తవ్వకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొండలు, గుట్టలు, బంజారా భూములు, పోలవరం కట్టలను సైతం వదలకుండా తవ్వేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాంతో అక్రమ మైనింగ్ విషయంలో వంశీ అడ్డంగా బుక్ అయిపోయారని, ఆయనపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. నిజానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రబాబు, ఆయన కుటుంబంపై పదే పదే పరిధి దాటి మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ విషయంలో వారిని ఏమీ అనకుండా అక్రమాల ఆధారంగా వారిపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుందట. మంత్రి లోకేష్ ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారని టాక్. వ్యక్తిగత మాటల అంశంలో కాకుండా అక్రమాలకు సంబంధించి ఆధారాలు సేకరించి వారిని జైలుకు పంపే ఆలోచన జరుగుతుందని సమాచారం. కొడాలి నాని, వల్లభనేని వంశీకి జైలు జీవితం తప్పేలా లేదని వైసీపీ శ్రేణులు కూడా గుసగుసలాడుకుంటున్నాయి. అయితే లోకేష్ మాత్రం ఆ ఇద్దరు లోపలికి వెళ్లేలోపే వారికి చుక్కలు చూపించాలన్న వ్యూహంతో ఉన్నారని టాక్. వారి అక్రమాలన్నింటినీ ఆధారాలతో బట్టబయలు చేసి ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. దీంతో ఈ ఇద్దరు నేతలు వణికిపోతున్నారట. తప్పించుకునేందుకు మార్గాలు వెతుక్కునే పనిలో ఉన్నట్లు సమాచారం. కానీ ఈ ఇద్దరికి సొంత పార్టీ నేతల నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతుందట. ఇదంతా వారి స్వయంకృత అపరాధమేనన్న మాట వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరి నేతల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? జైలు జీవితం ఖాయమా అన్నది చూడాలి.